అందరికి. అప్పుడే ఈ పోస్టర్ లాంచ్ ది టైటిల్ వచ్చి హే చికీత, అందరికి బాగా తెలిసిన పదం ఇది. హే చికీత కళ్యాణ్ గారి సినిమా సాంగ్ అండ్ గరుడ వేగ అంజీ ప్రొడక్షన్ అండ్ అశోక్ గారు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ న్యూ డైరెక్టర్ ధనరాజ్. వీళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అలాగే హీరో హీరోయిన్స్ కూడా. ఈ సినిమాకి నేను డైరెక్టర్ గా చేస్తున్నాను. నా టైటిల్ లాంచ్ చేసినందుకు అజయ్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ మా గురువు గారు గరుడ వేగ అంజీ గారు, ఐఎమ్ నథింగ్ వితౌట్ హిమ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అశోక్ అన్న ఈ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య చరణార్జున్ అన్నయ్య, ఈ ప్రాజెక్ట్ కి మేజర్ సోల్ మ్యూజిక్ అండి. మేజర్ అన్నయ్య అడగగానే ఒప్పుకున్నందుకు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మేజర్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా. మెయిన్ గా ఈ సినిమా టైటిల్ ఏ చికిత్స అనగానే ఓవరాల్ గా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టైటిల్ మాకు అనౌన్స్ చేసి లాంచ్ చేసిన అజయ్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అలాగే నా పార్ట్నర్ అశోక్ ఆయన మాకు ఈ కథ పైన చాలా నమ్మకంతో నా దగ్గర ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్న ధనరాజ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ మేము ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ మేము ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అలాగే ఈ సినిమా కీ రోల్ మెయిన్ గా మా చరణార్జున్ గారు, నాకు ముందు సినిమా కేసీఆర్ కూడా అద్భుతంగా మ్యూజిక్ వచ్చిన్నారు. అలాగే మా బలగం మధు గారు చాలా మంచి టెక్నీషియన్స్ లో పనిచేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్ గా కాస్టింగ్ గురించి చెప్పాలి. అభినవ్ చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా బాలులో చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నారు. అలాగే మా దివిజ, మా అన్నయ్య ప్రభాకర్ గారు అమ్మాయి, ఆ అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ అయిపోయింది. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేస్తా ఉంది. అలాగే తన్మయ్ ఈ సినిమాలో సెకండ్ లీడ్ చేస్తా ఉంది. వీళ్ళిద్దరితో పాటు ఇంకా చాలా మంది కొత్త నటులు చేస్తా ఉన్నారు. చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్ట్ చేస్తా ఉన్నారు. అందరికి పేరు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇంకా ఈ సినిమా నెక్స్ట్ ప్రెస్ మీట్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. ఏకదాటిగా రేపటి నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా 30 రోజులు సినిమా షూటింగ్ ఫినిష్ చేస్తాము. అండ్ చాలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుంది. చాలా సినిమా చేసిన తర్వాత అవుట్పుట్ చూసుకున్నాక హ్యాపీనెస్ వస్తుంది. కొన్ని సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత వస్తుంది. కానీ ఈ సినిమా అనౌన్స్మెంట్ లో నాకు చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ధనరాజు నా తమ్ముడు లాగా డైరెక్టర్, అలాగే అభినవ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేశాం. బట్ అది రిలీజ్ అవ్వలేదు. కానీ తను ఎప్పటికైనా మంచి స్టార్ అవుతాడని నేను నమ్మేవాడిని ఆ రోజు. సో అనుకోకుండా ఆ రోజు ఇప్పుడు వచ్చేసే అభినీకు గరుడవేగంజీలో సొంత బ్రదర్ లాగా తన బ్యానర్ అంటే నా బ్యానర్ లాంటిది, అశోక్ గారి నా బ్యానర్. అలాగే దివిజ ఇప్పుడు 3వ సినిమా ఇది హ్యాట్రిక్ మా ఇద్దరికి. ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ ఏ సినిమాలో చూసినా ఆమె ఉంటుంది, ఏ సినిమా చూసినా నేను ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తి